ఈ పనులు ప్రారంభం. రైట్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రులు వర్ణయాగాన్ని ప్రారంభించారు. ఇక యాగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యేలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. లోక కళ్యాణం, వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ కూడా భగవంతుని ప్రార్థించినట్టుగా మంత్రులు తెలియజేశారు. దేవాదాయ శాఖ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కూడా ఈ యాగాలు నిర్వహిస్తున్నట్టుగా వారు వెల్లడించారు. ప్రభాకర్ గారి యొక్క సూచన మేరకి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఋష్యశృంగ స్వామి ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని, ఆ దేశం ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, కాబట్టి వరుణ యాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణ యాగాన్ని ప్రారంభించడం జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భీమేశ్వర ఆలయంలో వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించేటువంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ ఆలోచన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలినినోకు సంబంధించి ఇబ్బందులు పోయే క్రమంలో వర్ణయాగం ఆయా దేవాలయాలు చేయని క్రమంలో ఇక్కడ బ్రాహ్మణోత్తములు వేద పండితుల సమక్షంలో జరిపేటువంటి వరుణ యాగానికి వ్యవసాయ శాఖ మార్చులు ఈ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సంజయ్ గారు, అనేక ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి